ఒక్కసారి రియల్ స్టోరీ వినండి, గుండె పగిలిపోతుంది. అది భారతదేశంలోని ఒక చిన్న ఇల్లు. కళ్ళ ముందు కడుపున పుట్టిన ముగ్గురు పసిబిడ్డలు. ఆకలి కేకలు ఒకవైపు, అప్పుల వాళ్ళ నిందలు ఇంకోవైపు. కనీసం ఆ ఇంట్లో పుట్టిన చిన్నారి మోనా ఫ్యూచర్ అయినా బాగుండాలని ఆ తండ్రి రాము కన్నవాళ్లను కట్టుకున్నదాన్ని వదిలి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. వెళ్లే ఆఖరి నిమిషంలో ఊరు దాటుతుంటే భార్య చేతులు వణుకుతున్నాయి. రాము ఆమె చేతిని గట్టిగా పట్టుకుని కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు, "నువ్వేం భయపడకు, మన మోనా భవిష్యత్తు కోసమే నేను వెళ్తున్నా" అని. కానీ ఆమె మనసుకు తెలుసు, ప్రాణం లాంటి భర్తను వదిలి ఒంటరిగా ఆ ముగ్గురు పిల్లల్ని ఎలా సాకాలో అని. మొదటి 2 నెలలు ఫోన్ కాల్స్, వీడియో చాట్స్తో ఎలాగోలా గడిచాయి. కానీ అసలు నరకం ఆ తర్వాతే మొదలైంది. చిన్నారి మోనాకి విపరీతమైన జ్వరం వచ్చింది. ఊపిరి ఆడక పసిబిడ్డ నరకం చూస్తుంటే